శ్రీకాళహస్తి ఆలయ పైకప్పు లీకేజ్ సమస్యకు దారి దొరికింది. దశాబ్దాల నుంచి ఇబ్బందికరంగా మారింది ఈ ఘటన. అయితే ముక్కంటి ఆలయం పైకప్పునకు పగుళ్లు ఇక వర్షం కురిస్తే స్వామి అమ్మవార్ల గర్భాలయ సన్నిధిలోకి నీరు రావటం సమస్యగా మారుతూ ఉండేది. ఎన్నిసార్లు మరమ్మతు పనులు చేసినా కూడా వర్షం వస్తే మళ్ళీ ఇదే పరిస్థితి వచ్చేది. వందల ఏళ్ల పురాతన రాతి కట్టడానికి ఏ విధంగా మరమ్మతులు చేయాలో తెలియక అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది ఇన్నాళ్లుగా సతమతమయ్యారు. పూణేకు చెందిన స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఆలయ పైకప్పు మరమ్మతు పనులు ఎట్టకేలకు కార్యరూపం దాల్చాయి. పురాతన రాతి కట్టడ నిర్మాణం లీకేజీ పనులు పురాతన సాంప్రదాయ పద్ధతుల్లోనే ప్రారంభించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఐఐటి నిపుణుల పర్యవేక్షణలో ప్రాచీన పద్ధతుల్లో సహజ పదార్థాలతోనే ఈ పనులు జరుగుతాయని అన్నారు. ఇక పూణేకి చెందిన భక్తులు దాదాపు 5 కోట్ల వ్యయంతో పూర్తి ఉచితంగా ఈ పనులు చేయిస్తూ ఉండటం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పైకప్పు పగుళ్ల సమస్య తీర్చేందుకు మనూరులోని కేంద్రం ఆర్కియాలజీ శాఖలో ఏపీగ్రఫీ విభాగ జాతీయ డైరెక్టర్గా ఉన్న తిరుపతివాసి ముని రత్నం రెడ్డి చొరవ తీసుకున్నారు. ఇక భారతీయ ప్రాచీన నిర్మాణ పద్ధతులను అనుసరించి మరమ్మతులను చేయాలని సూచించారు. పూణేకు చెందిన వెంకటేశ్వరరావు అనే భక్తుడిని ఆయన సంప్రదించారు. ఉత్తరాదేవి చారిటబుల్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు సాగిస్తున్న ఆయన ఈ మరమ్మతు పనులు అయ్యేంత వరకు ఆ ఖర్చు మొత్తం కూడా భరించేందుకు ముందుకొచ్చారు. ఏడాది పాటు ఐఐటి నిపుణులతో అధ్యయనం చేసి 1000 ఏళ్ల క్రితం నాటి పురాతన విధానంతో శాస్త్రీయంగా పనులు చేపట్టాలని నిర్ణయించి పనులను ప్రారంభించారు. ఇక వృక్షాల నుంచి తీసిన బంక, కరక్కాయ, బెల్లం, సున్నం తదితర సాంప్రదాయ మిశ్రమాలతో పైకప్పు లీకేజీ నివారణ పనులు ప్రారంభించారు. ఇందుకోసం తమిళనాడు, కేరళ పలు ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా నిపుణులను రప్పించి పనులు చేయిస్తున్నారు. అందుకోసం పైకప్పు నిర్మాణంలో వేసిన సిమెంట్ను దాదాపు తొలగించారు. ఆధునిక నిర్మాణ పనులతో పోలిస్తే ప్రస్తుతం అనుసరిస్తున్న పురాతన పద్ధతి. దీనివల్ల పనులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయి. అయితే మొత్తానికి లీకేజీ సమస్య త్వరలోనే పరిష్కారం కాబోతుందని ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి వెల్లడించారు. కృష్ణదేవరాయలు వారి తాలూకా రాజగోపురాన్ని నిర్మించారనే విషయం కూడా మనకి తెలుసును. అది ధర్మల అది కాలాప్స్ అవ్వడం వల్ల జరిగింది. దాని స్థానంలో కొత్తగా నిర్మాణం చేసుకోవడం జరిగింది. అంటే ఇది చాలా పురాతనమైన టెంపుల్ అని చెప్పడానికి మనం చక్కని ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ దేవాలయంలోని పైన రూఫు పాడైపోయి అందులోంచి నీళ్లు వచ్చేసి దేవాలయంలోకి ప్రవేశించి అక్కడ ఇబ్బంది వస్తున్నట్టుగా మనకి దృష్టికి వచ్చింది. అయితే దాంట్లోని మనం దాన్ని రిపేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో అక్కడ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కానీ తర్వాత మనం వీళ్ళతో కానీ అందరితో కూడా దీని గురించి మనం చేసుకున్నాము. వెంకటేశ్వర ట్రస్ట్ అని చెప్పేసి ఒకళ్ళు ఉన్నారు, వారు వచ్చారు మన దగ్గరికి. వాళ్ళు కూడా వాళ్ళతో పాటు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ అతను మునిరత్నం అనే అతను, తిరుపతి ఐఐటి సత్యనారాయణ రాజు గారు, ప్రొఫెసర్ ప్రసన్న కుమార్ బెహరా గారు, వీళ్ళందరి తాలూకా అలాగే దేవాదాయ శాఖ ఇంజనీరింగ్స్ అలాగే స్థపతులు వారి యొక్క నిర్వహణలో ఈ లీకుల్ని పూడ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అందుకు మన వెంకటేశ్వర గ్లోబల్ ట్రస్ట్ వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇందులో ఏంటంటే వాడే పదార్థాలు ఏంటంటే సున్నము, కరక్కాయ, తర్వాత ఇటుక రాయి పొడి, ఇటుక ముక్కలు, ఇసుక, వీటినన్నిటినీ కూడా నానబెట్టి ఆ మిశ్రమం తయారు చేసి ఆ మిశ్రమాన్ని
2-3 అంగుళాలు వరకు వేసి దాని మీద ఏమోని ఎర్రని టైల్స్ వేసి దాన్ని ఏమోని పూడ్చడం జరుగుతోంది. ఆ పని జరుగుతోంది. ఇది కొద్ది కాలం, ఇంకా సుమారు 3 నెలలు 4 నెలలు పట్టే కార్యక్రమం ఇది. ఇదంతా పూర్తి అవ్వడానికి 2-3